రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయింది భయ్యా. అండ్ ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మూవీ గురించి మాట్లాడాలి. సో మూవీ ఒక బాలీవుడ్ మూవీ రీమేక్, అజయ్ దేవగన్ గారి రేడ్ మూవీ రీమేక్ అనమాట. అండ్ స్టోరీ కూడా చాలా వరకు అదే స్టోరీని తీసుకున్నారు, బట్ ఎగ్జాక్ట్ గా అదే తీసారా అంటే లేదు. దీన్ని ఇంకా డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేయడానికి అయితే హరిశంకర్ గారు ట్రై చేశారు. అండ్ కంప్లీట్లీ దాన్ని ఫెయిల్ అటెంప్ట్ అనేది చెప్పొచ్చు మనం. ఎందుకు అంటే చాలా వరకు కామికల్ ట్రాక్ లో తీసుకెళ్లడానికి ట్రై చేశారు, ఎందుకంటే రవితేజ గారికి అది ఒక స్ట్రాంగ్ జోన్ కాబట్టి. కానీ ఇక్కడ కూడా కామెడీ ఆడియన్స్ కి అసలు కనెక్ట్ కాదు. అండ్ చాలా వరకు మిస్టర్ బచ్చన్ అని నేమ్ పెట్టినందుకు ఓల్డ్ సాంగ్స్ ని యూజ్ చేయడానికి ట్రై చేశారు, లైక్ టు గివ్ దట్ రెట్రో వైబ్స్. కానీ ఎక్కడ కూడా మనం ఏ సాంగ్ కి కనెక్ట్ అవ్వము. లైక్ ధమాకా మూవీ చూడండి, క్రాక్ మూవీ చూడండి, పర్ఫెక్ట్ టైమ్ లో సాంగ్స్ పడతాయి, సో వాటిని మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు. పర్ఫెక్ట్ టైమింగ్ అంటూ ఏం లేదు. సాంగ్స్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంటాయి, కామెడీ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంటుంది. అండ్ ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది భయ్యా మనని. ఎక్కడ కూడా ఎంటర్టైనింగ్ అనిపించదు. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి, అండ్ మధ్య మధ్యలో కొన్ని జోక్స్ బాగున్నాయి. సత్య గారి క్యారెక్టర్ కొంచెం డీసెంట్ గా ఉంది, అండ్ రోహిణి గారి క్యారెక్టర్ డీసెంట్ ఉంది. బట్ ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా డిసప్పాయింటింగ్ మూవీ. సో మీ ఒపీనియన్ ఏంటి మూవీ మీద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.